ఏఎం న్యూస్కి స్వాగతం. అన్ని దానాల్లో కల్లా అవయవ దానం చాలా గొప్పది. తాను చనిపోతూ కూడా తన అవయవాలను దానం చేసి ఎందరికో పునర్జన్మ ఇచ్చే గొప్ప దానం ఈ అవయవ దానం. అందుకే కొందరు పెద్ద మనసుతో తాను చనిపోయినా అనంతరం తన అవయవాలను వేరొకరికి దానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా చనిపోయాక వారి అవయవాలను దానం చేస్తే మరెందరికో అవయవాలతో పునర్జన్మ ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఇందుకోసం ముందుగానే పలు ట్రస్టులతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే మరికొందరు తమ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అవయవాలను దానం చేస్తూ ఉంటారు. అచ్చం అలాంటి సంఘటనే తాజాగా కర్నూలులో చోటు చేసుకుంది. ఒక వివాహిత మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబీకులు ఆమె అవయవాలను దానం చేసి పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా నర్సరావుపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డితో పావనికి వివాహం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 3 సంవత్సరాల క్రితం భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న ఫేస్ హాస్పిటల్లో వివాహిత మహిళ పావని మూర్ఛ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అక్కడి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించడంతో రెడ్ క్రాస్ సొసైటీ వారు పావని కుటుంబ సభ్యులను అభ్యర్థించగా ఆమె ఆర్గాన్స్ ను డొనేట్ చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. 2 కిడ్నీలు, 2 కళ్ళు, ఊపిరితిత్తులు, లివర్ తదితర అవయవాలను దానం చేయగా అధికారులు ఒక కిడ్నీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, మరో కిడ్నీ కర్నూలు కిమ్స్ హాస్పిటల్కు, లంగ్స్ హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కు, లివర్ను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్కు, 2 కళ్ళను కర్నూలులోని రెడ్ క్రాస్ సంస్థకు మంగళవారం తరలించారు. గ్రీన్ ఛానల్ ప్రక్రియ ద్వారా జరిగిన అవయవదాన కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పోలీసులు కూడా సహాయ సహకారాలు అందించారు. మృతురాలు పావనికి 6 సంవత్సరాల వయసున్న జ్యోత్స్న అనే కూతురు కూడా ఉంది. 3 ఏళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లి కూడా చనిపోయి చిన్నారి జ్యోత్స్నని అనాథం చేసి వెళ్లిపోయారు. కానీ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ఆ చిన్నారి జ్యోత్స్నకి చదువు చెప్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాబు సైడ్ కూర్చోండి. GGH కర్నూల్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మల్టీ ఆర్గన్ ఎక్స్ట్రాక్షన్ చేసి వేరియస్ ప్లేసెస్కి పంపిస్తున్నాము. ఈరోజు మనం లివర్ అండ్ లంగ్స్ అండ్ ఐస్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఒక కిడ్నీస్ ఆల్సో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి. దాంట్లో లివర్ని మనం హైదరాబాద్కి పంపిస్తున్నాము, లంగ్స్ని హైదరాబాద్కి పంపిస్తున్నాము టు కిమ్స్, అండ్ లివర్ వీఆర్ సెండింగ్ టు మణిపాల్ విజయవాడ. సో పోలీస్ వారి సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఇక్కడ. అంటే మనం సాంకేతికంగా ఇక్కడ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు ఉన్నారు కాబట్టి
ఎవరైతే ప్రాణాంతకమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయటం కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇక్కడ మన జీజీహెచ్లో ఈరోజు జరిగింది. సో ఒక రకంగా దిస్ ఇస్ హిస్టరీ ఇన్ మేకింగ్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి టైమ్లీ అందించడం కోసము జీజీహెచ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా చాలా కష్టపడి పనిచేశారు. పోలీస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్. ఇప్పుడే మీరు చూసుంటారు, ది లంగ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఇన్ సమ్ టైమ్ ది లివర్ ఆల్సో విల్ బీ గోయింగ్ అండ్ ది ఐస్ కూడా వన్ ఆఫ్ ది ఐస్ విల్ బీ యూస్డ్ హియర్ ఇక్కడే జీజీహెచ్లోనే ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కిడ్నీస్ ఆల్సో లైక్లీ వీ కుడ్ నాట్ హెల్ప్ విత్ ది హార్ట్ బట్ దీస్ మల్టిపుల్ ఆర్గన్స్ని మాత్రం వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఇన్ టైమ్. సో మీ అందరికీ చెప్తూ మనం ఏ విధంగా ఎక్విప్డ్ సైంటిఫికలీ అండ్ టెక్నికలీ ఎక్విప్ అయ్యి మన అనుభవమైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమము మనం చేసి ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు షేర్ దిస్ న్యూస్. రెడ్ క్రాస్ వారి సహకారంతో జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ప్రీవియస్ 3 years బ్యాక్ మా సిస్టర్ మా మరిదికి కిడ్నీస్ డయాలసిస్ పేషెంట్ అనమాట. కిడ్నీస్ కోసం చాలా సఫర్ అయింది. సో తను ఈ సఫరింగ్ ఇంకొకరు పడకూడదు అన్నందుకు ఇలా ఆర్గనైజేషన్ మొత్తం నా ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయాలి అని కోరింది. ఏమి అంటే మేమే వచ్చామన్నమాట, ఆర్గాన్స్ డొనేట్ చేస్తాము. మా పాప చెప్పింది ఇతన చివరి కోరిక అన్నట్లు. ఏమి అంటే ప్రభుత్వం నుంచి మన సీఎం గారిని కానీ కలెక్టర్ మేడంని కానీ అడగడం ఏమంటే పాపకు ఏదైనా ఫ్యూచర్ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ.